రైట్. వైసీపీ ఫైర్ బ్రాండ్ కృష్ణా జిల్లా వైసీపీ కీలక నేత జోగి రమేష్ కుటుంబం చిక్కుల్లో పడింది. జోగి ఫ్యామిలీపై గృహహింస కేసు నమోదైంది. మొత్తం 11 మందిపై జోగి రమేష్ కోడలో మేఘన ఫిర్యాదు చేశారు. పెళ్లైన నెల రోజుల నుంచే వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. 5 కోట్ల అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేసి బంధించి చిత్రహింసలు పెట్టడంతో పాటు హత్యాయత్నం కూడా చేశారని సంచలన ఆరోపణ చేశారు మేఘన. రైట్. ఇదే ఇప్పుడు సెన్సేషన్గా మారింది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్పై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు మొత్తం 11 మందిపై కోడలు మేఘన ఫిర్యాదు చేసింది. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మేఘనకు జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజుతో 2025 మే 28న వివాహమైంది. పెళ్ళైన నెల రోజుల నుంచే వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. పెద్దలు పంచాయతీతో తిరిగి భర్త వద్దకు వచ్చారు. కానీ ఆ తర్వాత కూడా చిత్రహింసలు పెట్టడంతో పాటు హత్యాయత్నం కూడా చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మేఘన ఆరోపించారు. వేధింపులు ఆపాలంటే అదనంగా 5 కోట్ల కట్నం తీసుకురావాలని డిమాండ్ చేశారని మేఘన చెప్తూ ఉన్నారు. తనను బంధించి చిత్రహింసలకు గురి చేసేవారని ఆరోపించారు. తాను ఎవరిని కలవనివ్వకుండా ఆపేవారని కన్నీటి పర్యంతం అవుతుంది మేఘన. జోగి రమేష్ పెద్ద కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదులో రాజీవ్ ఎప్పుడు కోపంగా ఉంటూ కొడుతూ ఉండేవాడని జోగి మేఘన ఆరోపిస్తుంది. కుటుంబంలో విభేదాలు రావడంతో ఆమె కొన్నాళ్ళుగా వేరుగా ఉంటున్నారు. ఇరువైపులా పెద్దల సమక్షంలో రాజీయత్నాలు జరిగినా అవి ఏమీ ఫలించలేదు. దీంతో మేఘన శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏడాది నుంచి కుటుంబ సభ్యులంతా తనను ఎంతో మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులో ఇంట్లోని పై అంతస్తులోని ఒక గదిలో ఒంటరిగా ఉంచి బంధించేవారని వాపోతుంది మేఘన. ఎవరితో కూడా కలవనిచ్చేవారు కాదని, అడుగడుగునా అవమానించేవారని మేఘన ఆవేదన వ్యక్తం చేస్తుంది. అదేమని అడిగితే అందరూ కూడబలుక్కొని తనపై దాడి చేసి కొట్టేవారని మేఘన ఆరోపిస్తుంది. చెబుతోంది తన బాధను వెలగక్కుతుంది. భర్త రాజీవ్ ఎప్పుడు కోపంగా ఉంటూ ఏదైనా అడిగితే కోపడుతూ కొట్టేవాడని అంటుంది. అందరూ కలిసి నన్ను చంపేందుకు ప్రయత్నించారని మేఘన తన ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. తన ఫిర్యాదులో భర్త రాజుతో పాటు అత్తమామలు జోగి రమేష్, శకుంతల, మరిది రోహిత్, ఆడపడుచు ప్రియాంక, జోగి సోదరుడు రాము, ఆయన కుమారులు రాకేష్, పండు, రమేష్ బావమరిది స్వామి, ఆయన భార్య రమ, స్వామి కుమారుడు సంతోష్ పేర్లను కూడా క్లియర్ కట్గా ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానికి గతంలో జోగి రమేష్ ఒక కేసులో జైల్లో ఉండి వచ్చారు. ఇప్పుడు ఈ కేసు నమోదు కావడంతో చర్చనీయాంశంగా మారింది. గృహహింస కేసును మన న్యాయ వ్యవస్థ చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉంటుంది. అందులోనూ హోంమంత్రిగా ఒక మహిళ ఉన్నందున కేసు తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రైట్. ఇప్పుడు జోగి రమేష్పై నమోదైన గృహహింస కేసు, ఆయన కుటుంబంపై నమోదైనటువంటి గృహహింస కేసు చాలా సంచలనంగా మారింది. మొత్తం జోగి ఫ్యామిలీతో పాటు జోగి రమేష్ కుటుంబంతో పాటుగా ఆయన సోదరుడు రమేష్ కుటుంబంపై కూడా పూర్తి స్థాయిలో అందరూ, అంటే వాళ్ళు ఉమ్మడిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులందరి మీద కూడా ఫిర్యాదు చేశారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని, ఈవెన్ ఆమె మరిదిని జోగి మేఘన మరిది రోహిత్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. జోగి చిన్నత్త మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ విధంగా అందరి మీద కూడా ఫిర్యాదు చేశారు. తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని, అదనపు కట్టడం కోసం హింసిస్తున్నారని, రోజు కొట్టే పరిస్థితి ఉందని తన లేఖలో తన ఫిర్యాదులో ఇబ్రహీంపట్నం పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో చాలా తన యొక్క బాధని ఆవేదన మొత్తం కూడా వెలగెక్కింది. సో ఇటువంటి నేపథ్యంలోనే జోగి రమేష్ ఫ్యామిలీ మరోసారి హైలైట్గా, అంటే చర్చనీయాంశంగా మారింది. ఆ ఫ్యామిలీ పైన విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి మనకు తెలిసిందే, ఆయన మంత్రికి కూడా పనిచేశారు. మంత్రికి రావడానికి ముందు చంద్రబాబు ఆ కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నివాసం దగ్గరికి వెళ్ళి తన అంచులతో వెళ్ళి దాడి చేసేంత ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగినటువంటి కొన్ని రోజుల తర్వాతే ఆయనకి మంత్రి పదవి కూడా వచ్చింది. ఆ తర్వాత మరింత తీవ్రంగా టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున చంద్రబాబును కావచ్చు, లోకేష్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరి మీద చాలా సివియర్గా బూతులు తిట్టడం కానీ, చాలా సివియర్గా ఆయన మాట్లాడిన తీరు కూడా ఇప్పటికి కూడా ఆ వీడియోస్ కానీ, ఆ తిట్లు కానీ అవన్నీ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఆ స్థాయిలో జోగి రమేష్ తన నోటికి పనిచెప్పేవారు. అటువంటి జోగి రమేష్ ఆల్రెడీ ఒక కేసులో ఇప్పుడు
ఆల్రెడీ ఒక కేసులో జైల్లో ఉండి వచ్చారు. ఇప్పుడు తాజాగా గృహహింస కేసు నమోదైన నేపథ్యంలో జోగి రమేష్ కుటుంబం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఆయన కుటుంబాన్ని, ఆయన రాజకీయ భవిష్యత్తుతో పాటుగా పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధి, మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇంట్లోనే అమ్మాయిని, ఇంట్లో ఉన్నటువంటి కూతురు లాంటి అమ్మాయి పట్ల ఆ విధంగా వేధింపులు గురి చేయడం కావచ్చు, కథనం కట్టడం కోసం వేధించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్ అనే వాదనలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపైన టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ కేసు మాత్రం సెన్సేషనలైజ్గా మారిందనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనుకోవచ్చు.